సోనియా ఆకుల నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా రాసుకొని పోసుకొని తిరిగారు. కానీ బయటకు వెళ్ళగానే సోనియాకి అసలు ఏమైంది? నిఖిల్ ద్వారానే సోనియా నేను బ్యాడ్ అయిపోయాను, అసలు నిఖిల్ ద్వారా నేను బయటకు వెళ్లాల్సి వచ్చింది అనే కోపంని లోపల పెట్టుకొని నిఖిల్ని సోనియా నామినేట్ చేసిందనే కామెంట్స్ అయితే చాలా వినిపిస్తున్నాయి, ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక అలానే ఉంది తన ప్రవర్తన. హౌస్లో ఉన్నప్పుడు ఒక లవర్ లాగా మొత్తం బిహేవ్ చేసి, ఇక హౌస్లో ఉన్నప్పుడు ఎప్పుడు అన్న కానీ తమ్ముడు కానీ అలాగే నా కొడుకు అనే వాక్యాలు మాత్రం సోనియా అస్సలు వాడలేదు. ఇప్పుడు బయటికి వెళ్ళి హౌస్లోకి రాగానే నామినేట్ చేస్తున్నప్పుడు నాకు ఒక కొడుకు లాంటాడు, నా పెద్దోడు, ఆ పెద్ద కొడుకు అని తమ్ముడు అని ఇలాంటి వ్యాఖ్యలు వాడుతూ నామినేట్ చేశారు. అలాగే ఎక్కడెక్కడో పాయింట్లు, లేనిపోని పాయింట్లు, వాళ్ళ ముగ్గురు విషయంలో మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చి సోనియా వేయడం జరిగింది. మరి హౌస్లో సోనియా ఉన్నప్పుడు వీరు ముగ్గురు ఇలాగే ఉన్నారు కదా. అలాగే నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ సోనియా హౌస్లో ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా వాడు క్లోజ్గా ఉండడం జరుగుతుంది. మరి ఫస్ట్ నుంచి ఎప్పుడు ఈ వ్యాఖ్యలు తను మాట్లాడలేదు. హౌస్లో ఉన్నప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళి రాగానే ఇలాంటి పాయింట్స్ తీసి చేయడం అనేది ఖచ్చితంగా తన లోపల ఏదో పెట్టుకొని చేసిందనే కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక నిఖిల్ని సోనియా నామినేట్ చేయడంతో హౌస్లో అందరూ షాక్ అయ్యారు. ఇక జనాలు కూడా షాక్ అయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా టేస్టీ తేజ తను చెప్తున్న పాయింట్స్ విని ఇన్ని పాయింట్స్ ఉన్నాయా నిఖిల్లో అని షాక్ అయ్యారు టేస్టీ తేజ.